సో చెప్పండి, ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, మీ పేరు వెనకాల మహాజన్ అని పెట్టుకోవడానికి కారణం ఏంటి? మహాజన్ అంటే అర్థం ఏంటి అసలు? మహాజన్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు 93% మంది ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు ఉన్నారు. ఈ 93% మంది రాజ్యాన్ని పరిపాలించాలి, కానీ 7% ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పరిపాలిస్తారు. అందులో 1%, 2%, 3%, 4% ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దేశాన్ని రాష్ట్రాలను పరిపాలిస్తారు. కాబట్టి జనం మహాజనం, సముద్రం మహాసముద్రం, నది మహానది అంటే ఎక్కువ మంది జనాలను కలిపితే మహాజనులు అని మనం అంటాం. ఇది ఒక సందర్భంలో 2018కు ముందే ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా ఆత్మీయులు మిత్రులు సలహా మేరకు ఈ పేరును నేను పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ప్రధానంగా సలహాదారులుగా చిన్నప్పటి నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మేడ కృష్ణ అని సీనియర్ కవి గాయకుడు, మేడ సుధాకరు కవి గాయకుడు, రాపాక స్వాతి మనకు సలహాలు సూచనలు ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాపాక స్వాతి చెప్పినటువంటి ఈ మహాజన అనే పేరు, మహాజన గలవని ఎట్లా పెట్టినాం కాబట్టి పేరుకు అటాచ్ చేస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు అందరి సలహా మేరకు దాన్ని పేరును నా పేరుకు అటాచ్ చేసుకోవడం జరిగింది. సో మీరు అసలు ఈ పాటలు కానీ రాయడం కానీ పాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు పాడగలరు, రాయగలరు అని మీకు ఎప్పుడు తెలిసింది అసలు? నాకు ఇన్స్పిరేషన్ అంటే ప్రజాయుద్ధం ఒక గద్దరు, ఆ తర్వాత అరుణోదయ సాంస్కృతిక సమైక్య, ఏపూరి మల్సురన్ లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, వీళ్ళందరూ స్ఫూర్తి, ఏపూరి సోమన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ స్ఫూర్తి. స్టార్టింగ్ నుంచి నేను 3వ క్లాస్ నుంచే పాటలు పాడుతున్నాను. చిన్నప్పుడే మేడ కృష్ణ, సుధాకర్ మేడ, తాళ్ళపల్లి ఐలయ్య, ఇట్లా అక్కడి నుంచి చాలామంది మనకు సపోర్ట్. సో ఇప్పుడు మీ పేరు ఎప్పుడు గద్దర్ అని విమలక్క అని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా వామపక్ష భావజాలంతోనైతే ఉంటారు. సో మీరు రాసినటువంటి పాటలు మొత్తం కూడా అవే భావజాలంతో ఉంటాయా? మేము కొన్ని విన్నాము, అవే ఆ భావజాలంతోనే రాయడానికి గల కారణాలు ఏంటి అసలు? ఏ భావజాలం? వామపక్ష భావజాలం కావచ్చు, సమాజం, సో ఇట్లా మనకు మావోయిస్ట్ దానికి సంబంధించి ఉంటాయి కదా అట్లా. సో ఆ భావజాలంతోనే ఎక్కువగా అనిపిస్తుంటాయి మీ పాటలు. సో వాటినే పర్టికులర్గా ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే అరుణోదయలో పనిచేసిన కాబట్టి 10 సంవత్సరాలు అరుణోదయలో పనిచేసినాం. అది అరుణోదయ అంటే ఎర్రజెండా సంఘం, అందులోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ భావజాలం ఉంటుంది 100%. వెళ్ళిరా ఎప్పుడన్నా మరి డైరెక్ట్ అంటే పాట రూపంలో వెళ్ళినాం. అమరవీరులు అయినటువంటి అమరవీరులను పాట రూపంలో పాడుతూ సమాజం పరిచయం చేయడం జరిగింది. సో ఇప్పటివరకు అసలు ఎన్ని పాటలు రాసిరు మీరు? ఎన్ని పాడారు? 100 పాటలు రాసినాం, చాలా పాటలు పాడినాం.